భారత ఆర్థిక చరిత్రలో ఒక కీలక ఘట్టం చోటు చేసుకుంది. 2026 ఫిబ్రవరి 1 ఆదివారం నాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 నుండి 27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. పని దినం కాకుండా వారాంతపు రోజున, అంటే ఆదివారం నాడు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రవేశపెట్టడం సంప్రదాయానికి విరుద్ధం, మునుపెన్నడూ లేని విధంగా జరిగింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. పార్లమెంటులో ఉదయం 11 గంటలకు ఐఎస్టీ ప్రకారం ఈ ప్రసంగం మొదలైంది. ఇది ఒక రకంగా లాజిస్టికల్ పరంగా అసాధారణమైనదే కాకుండా భారత ఆర్థిక పాలనలో ఒక సంకేత మార్పును కూడా సూచిస్తుంది. ఈ సంఘటన కేవలం ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్లనే కాదు, ఆర్థిక మంత్రి సీతారామన్ వ్యక్తిగత ఘనతకు కూడా ప్రత్యేకమైనది. ఆమె వరుసగా 9వ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది భారత పార్లమెంటరీ చరిత్రలోనే తొలిసారి. మే 31, 2019 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్న ఆమె అత్యధిక కాలం, అంటే సుదీర్ఘకాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన రికార్డును సృష్టించారు. ఈ బడ్జెట్ను ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రకం అని అభివర్ణించారు. ముఖ్యంగా నారీ శక్తి లేదా మహిళా సాధికారత కు ఇందులో పెద్దపీట వేసినట్టు చెప్పారు. అంతేకాదు, ఒక మహిళా ఆర్థిక మంత్రిగా సీతారామన్ సాధించిన ఈ రికార్డును ఆయన ప్రశంసించారు. గతంలో 2025, 2015లో శనివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భాలు ఉన్నప్పటికీ ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టాలనే నిర్ణయం సరికొత్త సంప్రదాయానికి నాంది పలికింది. చరిత్రను చూస్తే 1999లో ఫిబ్రవరి 28 ఆదివారం నాడు వచ్చింది. అప్పుడు అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా వారాంతాన్ని నివారించడానికి ఒకరోజు ముందుగానే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే 2017లో ప్రవేశపెట్టిన నిర్ణీత తేదీ షెడ్యూల్కు ప్రభుత్వం కట్టుబడి ఉండటం వల్ల ఆదివారం నాడు బడ్జెట్ను నేరుగా ప్రవేశపెట్టారు. వారంలో ఏ రోజు అయినా సరే సమయపాలనను ఖచ్చితంగా పాటించాలనే ప్రభుత్వ నిబద్ధతను ఇది చూపింది. ఈ నిబద్ధత వల్ల పార్లమెంటుకు ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యేలోపే బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదించడానికి తగినంత సమయం లభిస్తుంది. ఈ ఏడాది బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెట్టడం ఒక చారిత్రక ఘట్టం. అయితే ఈ రోజు భారత ఆర్థిక మార్కెట్లు ఎలా పనిచేశాయి, ఎలా స్పందించాయి అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. మొదట్లో వచ్చిన వార్తలకు భిన్నంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE మరియు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE రెండూ ఫిబ్రవరి 1, 2026 ఆదివారం నాడు ప్రత్యేక పూర్తి స్థాయి ట్రేడింగ్ సెషన్లను నిర్వహించాయి. ఈ నిర్ణయం వల్ల ఇన్వెస్టర్లు కేంద్ర బడ్జెట్ ప్రకటనలకు తక్షణమే స్పందించగలిగారు. సాధారణ మార్కెట్ సమయాల ప్రకారమే ఉదయం 9 గంటల నుంచి ఉదయం 9:08 వరకు ప్రీ ఓపెన్ సెషన్ తర్వాత ట్రేడింగ్ మొదలై సాయంత్రం తెల్లవారుజాము 3:30 గంటల వరకు కొనసాగింది. భారతదేశ స్వాతంత్ర్యం వచ్చాక ఈక్విటీ మార్కెట్లు ఆదివారం తెరిచి ఉండటం ఇది రెండోసారి మాత్రమే. బడ్జెట్తో మార్కెట్కు తక్షణ సంబంధాన్ని కల్పించాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని ఇది స్పష్టం చేసింది. మార్కెట్ అప్పటికప్పుడు ఎలా స్పందించిందంటే BSE సెన్సెక్స్, NSE నిఫ్టీతో సహా కీలక సూచీలు ఈ ప్రత్యేక ఆదివారం ట్రేడింగ్ సెషన్లో దాదాపు 2% వరకు భారీగా పడిపోయాయి. ఈ పతనం వెనుక ప్రధాన కారణం బడ్జెట్లో ప్రకటించిన ఈక్విటీ డెరివేటివ్స్పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ STT పెంచాలనే ప్రతిపాదనే. ఉదాహరణకు BSE బెంచ్మార్క్ 80,722.94 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది 1546.84 పాయింట్లు, అంటే 1.88% తగ్గింది. నిఫ్టీ కూడా 24,825.45 వద్ద స్థిరపడింది. ఇది 495.20 పాయింట్లు, అంటే 1.96% తగ్గింది. ఈ బడ్జెట్ ఆదివారం నాడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈలు కూడా 588.34 కోట్ల రూపాయలు విలువైన ఈక్విటీలను విక్రయించారు. అయితే ఫిబ్రవరి 2, 2026 సోమవారం నాడు బ్లూ చిప్ కంపెనీలలో విలువ కొనుగోళ్ల వాల్యూ బాయింగ్ వల్ల సెన్సెక్స్, నిఫ్టీ రెండు ప్రారంభ ట్రేడింగ్లో మళ్లీ పుంజుకుని మునుపటి రోజు నష్టాలలో కొంత భాగాన్ని తిరిగి రాబట్టుకున్నాయి. ఈ తక్షణ మార్కెట్ స్పందన ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది. కేంద్ర బడ్జెట్కు ఆర్థిక క్యాలెండర్లో ఉన్న ప్రాముఖ్యతను ఇది నొక్కి చెప్పింది. కేంద్ర బడ్జెట్ అంటే ప్రభుత్వ ఖర్చుల ప్రణాళికలు, పన్ను ప్రతిపాదనలు, విధాన ప్రాధాన్యతలను తెలియజేస్తుంది. ఇది వివిధ రంగాలలో పెట్టుబడి నిర్ణయాలను, ఆర్థిక ప్రణాళికను నేరుగా ప్రభావితం చేస్తుంది కదా. ఈ ప్రత్యేక ఆదివారం ట్రేడింగ్ సెషన్ వల్ల మార్కెట్ పాల్గొనేవారు ఈ బడ్జెట్ ప్రకటనలను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే పరిగణనలోకి తీసుకునే అవకాశం లభించింది. 2026 నుండి 27 కేంద్ర బడ్జెట్లో దేశం కీలకమైన రంగాల్లో సాధించాలనుకుంటున్న అభివృద్ధి లక్ష్యాలు, వ్యూహాత్మక ప్రాధాన్యతలకు తగ్గట్టుగా కేటాయింపులు చేశారు. జాతీయ భద్రత విషయంలో చూస్తే
రక్షణ మంత్రిత్వ శాఖకు భారీగా బడ్జెట్ కేటాయించారు. ఇది దేశ భద్రతా సామర్థ్యాలను మరింత పటిష్టం చేసుకోవడానికి, సాయుధ దళాలను ఆధునీకరించడానికి భారత్ ఎంత నిబద్ధతతో ఉందో స్పష్టం చేస్తోంది. ఈ నిధులు రక్షణ సంసిద్ధతను మెరుగుపరచడానికి, స్వదేశీ ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించిన అనేక కార్యక్రమాలకు సాయపడతాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా కేంద్రం చాలా దృష్టి పెట్టింది. కనెక్టివిటీని, రవాణా వ్యవస్థలను మెరుగుపరచడం కోసం భారీగా నిధులు కేటాయించారు. ముఖ్యంగా రైల్వే బడ్జెట్ను చూస్తే కీలకమైన ఆధునీకరణ, విస్తరణ ప్రాజెక్టుల కోసం కేటాయింపులు చేశారు. అలాగే హై స్పీడ్ రైలు కారిడార్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశ రవాణా వ్యవస్థను ఆధునీకరించాలని, ప్రజలు, సరుకుల రవాణాను మరింత వేగంగా, సమర్థవంతంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రోడ్డు రవాణా శాఖకు కూడా నిధులు కేటాయించారు. దేశవ్యాప్తంగా రోడ్డు నెట్వర్క్ను మరింత మెరుగుపరచడం దీని ఉద్దేశం. ఆర్థికాభివృద్ధికి, ప్రాంతాల మధ్య అనుసంధానానికి ఇది చాలా కీలకం. ప్రభుత్వ విధానాల్లో వ్యవసాయ రంగానికి మద్దతు ఎప్పుడూ ఒక కీలక అంశంగానే ఉంటుంది. రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందించే పీఎం కిసాన్ పథకానికి నిధుల కేటాయింపును కొనసాగించారు. దీనితో పాటు వ్యవసాయ రంగానికి కూడా భారీగా నిధులు కేటాయించారు. ఈ చర్యలన్నీ వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి, రైతుల సంక్షేమానికి, దేశంలో ఆహార భద్రతను పటిష్టం చేయడానికి ఉద్దేశించినవి. పారిశ్రామిక విధానాలకు సంబంధించి కూడా కొత్త కార్యక్రమాలు కనిపించాయి. టెక్స్టైల్ రంగానికి సంబంధించి నేషనల్ ఫైబర్ స్కీమ్ వంటి పథకాలను ప్రవేశపెట్టారు. ఈ కీలక రంగంలో ఉత్పాదక పోటీతత్వాన్ని పెంచడమే దీని లక్ష్యం. అంతేకాకుండా రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్లను అభివృద్ధి చేయడం అనేది ఒక వ్యూహాత్మక అడుగు. కీలక వనరులను భద్రపరచుకోవడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ఇది ఎంతో అవసరం. ఆధునిక తయారీ రంగంలో, సాంకేతికతలో ఆత్మనిర్భరతను సాధించడానికి ఇది దోహదపడుతుంది. మొత్తంగా ఈ రంగాల వారీగా చేసిన బడ్జెట్ కేటాయింపులన్నీ దేశ ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి, జాతీయ సామర్థ్యాలను పెంచడానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉద్దేశించినవి. సంప్రదాయ రంగాలే కాకుండా 2026 నుండి 27 కేంద్ర బడ్జెట్ భారతదేశ భవిష్యత్ అభివృద్ధికి, ప్రజల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన కొత్త రంగాలపైన దృష్టి పెట్టింది. ఆరోగ్యం, పరిశోధనలకు మంచి ప్రాధాన్యత లభించింది. నిమ్హాన్స్ వంటి సంస్థలకు మానసిక ఆరోగ్య సేవల కోసం నిధులు కేటాయించారు. ఇది సమగ్ర ప్రజారోగ్యంపై ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధను స్పష్టం చేస్తుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో బడ్జెట్ కేటాయింపులు కూడా పెరిగాయి. అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహ సాంకేతికత, శాస్త్రీయ పరిశోధనల్లో నిరంతర పెట్టుబడిని ఇది సూచిస్తుంది. దేశాభివృద్ధికి, ప్రపంచ పోటీతత్వానికి ఇవి చాలా ముఖ్యం. బడ్జెట్ వైద్య పర్యాటకం వంటి కొత్త రంగాలను కూడా ప్రముఖంగా ప్రస్తావించింది. ప్రత్యేక వైద్య చికిత్సలు, వెల్నెస్ సేవలకు భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా మార్చడమే దీని లక్ష్యం. ఈ పెట్టుబడులు భారతదేశ వైద్య నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడానికి, విదేశీ రోగులను ఆకర్షించడానికి ఉద్దేశించినవి. తద్వారా ఆర్థిక వృద్ధికి, సాఫ్ట్ పవర్కు తోడ్పడతాయి. ఈ బడ్జెట్ యొక్క ఒక ముఖ్యమైన ఆర్థిక, రాజకీయ పరిణామం కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ప్రవేశపెట్టడం. ఈ చట్టం ఒక పెద్ద పన్ను సంస్కరణ 2026 ఏప్రిల్ నుండి అమలులోకి వస్తుంది. కొత్త పన్ను విధానాన్ని అర్థం చేసుకోవడానికి, దానికి సిద్ధం కావడానికి వ్యక్తులకు, వ్యాపారాలకు ఈ సమయం కొన్ని నెలల గడువు ఇస్తుంది. తద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా మారడానికి వీలు కల్పిస్తుంది. మహిళా సాధికారతకు బడ్జెట్లో ఇచ్చిన ప్రాధాన్యతతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో 9వ వరుసగా బడ్జెట్ను సమర్పించడం, ప్రభుత్వ విధాన ప్రాధాన్యతలను మాత్రమే కాదు, ఆర్థిక నాయకత్వంలో స్థిరత్వాన్ని కూడా చూపిస్తుంది. ఈ స్థిరత్వం రాబోయే సంవత్సరాల్లో భారతదేశ ఆర్థిక గమనానికి స్థిరత్వాన్ని, స్పష్టమైన దిశను అందిస్తుందని అంచనా వేస్తున్నారు. బడ్జెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎఫ్ మరియు ఓ పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎస్టీటీ కి సంబంధించిన చర్యలు కూడా ఉన్నాయి. గతంలో ఉన్న 0.02% నుండి 0.05%కి పెంచాలని ప్రతిపాదించారు. ఇది బడ్జెట్ రోజున మార్కెట్ ప్రతిస్పందనలను ప్రభావితం చేసింది. ఈ సంస్కరణలు దేశవ్యాప్తంగా బలమైన ఆర్థిక వాతావరణాన్ని సృష్టించడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, సమ్మిళిత వృద్ధిని పెంపొందించడానికి ఉద్దేశించినవి. యూనియన్ బడ్జెట్ సమర్పణ ఎప్పుడూ దేశంలో చాలా సూక్ష్మంగా పరిశీలించే ఆర్థికపరమైన అంశాల్లో ఒకటి. సామాన్య ప్రజలు, వ్యాపార సంస్థలు, పెట్టుబడిదారులు, ఆర్థిక మార్కెట్లు, ఇలా అందరి దృష్టిని ఇది ఆకర్షిస్తుంది. ఇది ప్రభుత్వానికి ఒక బ్లూప్రింట్ లాంటిది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఖర్చుల ప్రణాళికలు, పన్నుల ప్రతిపాదనలు, విధానపరమైన ప్రాధాన్యతలను ఇందులో వివరిస్తారు. దీనివల్ల అన్ని రంగాల్లోని పెట్టుబడి నిర్ణయాలు, ఆర్థిక ప్రణాళికలు నేరుగా ప్రభావితమవుతాయి. బడ్జెట్ ప్రక్రియకు సంబంధించిన పార్లమెంటరీ టైమ్లైన్ చాలా కీలకమైనది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28న ప్రారంభమయ్యాయి. 2026 ఏప్రిల్ 2న ముగుస్తాయి. ఇందులో ఫిబ్రవరి 13 నుంచి మార్చి 9 వరకు విరామం కూడా ఉంది. ఈ సుదీర్ఘ టైమ్లైన్ను ప్రత్యేకంగా అందుకే రూపొందించారు. ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం అధికారికంగా ప్రారంభమయ్యేలోపు పార్లమెంట్ బడ్జెట్ ప్రతిపాదనలన్నింటినీ కూలంకషంగా చర్చించి, ఆమోదించి, అమలు చేయడానికి తగినంత సమయం దొరుకుతుంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమర్పణ తేదీని మార్చినప్పుడు 2017లో ఈ ముందస్తు షెడ్యూలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆర్థిక సంవత్సరం మొదలవగానే నిధులు, ప్రాజెక్టులు ఆలస్యం లేకుండా ప్రారంభమయ్యేలా చూడటమే దీని ముఖ్య ఉద్దేశ్యం. సాధారణంగా కొన్ని విధానపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ, బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక ముఖ్యమైన విధానపరమైన ఆచారంగా నిలిచింది. కీలకమైన ఆర్థిక ప్రక్రియలను సకాలంలో ప్రారంభించేందుకు ఆదివారం కూడా పార్లమెంట్ను సమావేశపరచగల ప్రభుత్వ సామర్థ్యాన్ని, సంకల్పాన్ని ఇది చాటి చెప్పింది. భవిష్యత్తులో ఫిబ్రవరి 1 తేదీ మళ్లీ వారాంతంలో వస్తే బడ్జెట్ సమర్పణకు ఇది ఒక కొత్త విధానంగా మారే అవకాశం ఉందని ఈ చర్య సూచిస్తోంది. సంప్రదాయ షెడ్యూలింగ్ నిబంధనల కంటే సామర్థ్యానికి, ఆర్థిక సన్నద్ధతకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఇది స్పష్టం చేస్తోంది. ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక వృద్ధి, సామాజిక సంక్షేమం వంటి అంశాలను స్పృశించే బడ్జెట్ సమగ్ర విధానం భారతదేశ దీర్ఘకాలిక అభివృద్ధి పట్ల ఉన్న నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.